హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను రోజు ఏం తింటాను చూపిస్తాను అనమాట. సో బేసిక్గా నేను ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేనేం ప్రాపర్గా డైట్ ఫాలో అవ్వడం కానీ అలా ఏం చేయను. నార్మల్గా మా మమ్మీ ఇంట్లో ఏది చేసి పెడితే అది తింటూ ఉంటాను. కానీ నేను కొన్ని ఫుడ్స్ పర్టికులర్గా తీసుకుంటూ ఉంటాను, లైక్ కొంచెం హెల్తీగా ఉండేటివి. డైట్ అలాంటిది ఏది ఫాలో అయితే అవ్వను. సో ఫస్ట్ నేను లేవంగానే లేచి హాట్ వాటర్ ప్లస్ హనీ లేదా లెమన్ ఉంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి మిక్స్ చేసుకొని హాట్ వాటర్లో తాగుతూ ఉంటాను. నేను లేచి ఇప్పటికీ చాలాసేపు అయింది. అన్ని వర్క్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. టైం వచ్చేసి దగ్గర 11 అలా అవుతుంది. సో వర్క్ ఉండి నేను అవి చేసుకుంటూ సరిపోయింది. సో లేచినప్పటి నుంచి ఇంతవరకు నేను ఏం చేయలేదు, ఏం తాగలేదు, ఏం తినలేదు. సో ఫస్ట్ టైం ఇప్పుడు చేసే పని ఏంటంటే హనీ ప్లస్ హాట్ వాటర్ రెండు మిక్స్ చేసుకొని తాగుతాను. సో ఇలా తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కెలాగ్స్ తింటాను. నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను, నా బ్లాగ్లో. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే ఇక్కడ కార్డ్స్లో ఇచ్చిట్టాను, చెక్ చేయండి. ఇప్పుడే తాగాను కాబట్టి ఇంకా ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే టైం అనేది 11:30 అలా అయిపోతుంది. లంచ్ చేయాల్సిన టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ తర్వాత నేను కెలాగ్స్ అనేది తినేస్తాను. కెలాగ్స్ ఎలా చేసుకుంటానని కూడా చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ నేను కెలాగ్స్ తీసుకుంటాను ఇవి. సో నేను నార్మల్ ప్యాకెట్ నుంచి తీసేసి ఇలాంటి కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. ఇలాంటి ఒక బౌల్ తీసుకుంటాను, చాలా క్యూట్గా ఉంటుంది ఈ బౌల్ అనేది. సో ఈ బౌల్ తీసుకొని ఇందులోకి నేను హాఫ్ వరకు వచ్చేలాగా ఈ కెలాగ్స్ని యాడ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇదే తినేస్తా ఈరోజు. చాలా ఎక్కువ అయిపోతుందేమో. ఇది నాకు మరీ ఎక్కువ తింటే కొంచెం ఎగుట్ అయిపోయినట్టు ఫీల్ వస్తుంది అనమాట, అంటే వామిట్ వచ్చినట్టు. సో నేను నార్మల్గా హాఫ్ తింటాను. ఈ బౌల్ మొత్తానికి నేను ఇలా హాఫ్ వరకు వేసుకుంటాను. ఆ తర్వాత కాంచిన పాలు ఉంటాయి కదా, సో ఆ పాలని అందులోకి యాడ్ చేసుకుంటాను. సో ఒక స్పూన్ హనీ అయితే సరిపోతుంది. ఈ మూడు ఇప్పుడు నేను ఇలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ తినేయడమే. సో ఇలా సింపుల్గా అయిపోతుంది మనకి బ్రేక్ఫాస్ట్ అనేది. సో ఇలా ఈజీగా మనము ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఈరోజు లైటింగ్ కొంచెం అటు ఇటు అవుతోంది, సన్ సరిగ్గా రావట్లేదు, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకండి. మనం మార్నింగ్ ఎంత బాగా తింటామో ఆ ఎనర్జీనే మనకి డే మొత్తం ఉంటుంది. సో చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల చాలామంది లావు కూడా అయిపోతూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడూ స్కిప్ చేయకండి. నాకు తెలిసిన ఫ్రెండ్సే కాలేజెస్కి చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి కాలేజ్కి వస్తూ ఉంటారు. సో అలా మీకు టైం లేకపోయినా, మీరు ఆఫీస్ వెళ్తున్నా, కాలేజ్ వెళ్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేదు అంటే అలాంటప్పుడు ఈ కెలాగ్స్ అనేది మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే తక్కువ టైంలో మనకి చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటాము. సో ఇలా కొంచెం తీసుకొని మీకు ఒకవేళ టైం లేకపోయినా ఒక బాక్స్లో వేసుకొని ఇలా వేసుకొని బ్రేక్లో కానీ ఎప్పుడైనా తీసుకొని తినండి. కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి డేలో. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకుండా మీకు నచ్చింది ఏదైనా తీసుకొని ఖచ్చితంగా తినండి. అండ్ వ్లాగ్లో నాకు కొంతమంది కమెంట్ చేశారు, నేను ఏమైనా డైట్ ఫాలో అవుతానని చెప్పి. నేనైతే డైట్ ఏం ఫాలో అవ్వను, బట్ బేసిక్గా కొన్ని రూల్స్ ఫాలో అవుతాను. అంటే నెంబర్ 1 వచ్చేసి షుగర్ నేను అనేది అసలు తీసుకోవట్లేదు ఇప్పుడు. షుగర్ తీసుకోవడం వల్ల నా ఫేస్ అనేది లావ్ అయిపోతుంది. సో షుగర్ అనేది నేను చాలా తగ్గించేసాను. తగ్గించి ఒక 6 months పైన అవుతుంది. సో నా ఫేస్లో నేను చాలా వరకు రిజల్ట్ చూశాను. అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా మారింది కూడా నాది. సో షుగర్ అనేది నేను పూర్తిగా కట్ చేసేసాను ఇప్పుడు. ఒకవేళ మీరు టీ కానీ కాఫీ కానీ తీసుకుంటున్నారంటే హాఫ్ స్పూన్ అలా యాడ్ చేసుకోండి. నాకైతే టీ కాఫీ అలాంటి అలవాటు లేదు, మా అమ్మ అలవాటు చేయలేదు.
నేను వచ్చేసి మిల్క్ తాగుతాను, అందులోకి వీలైతే బూస్ట్ యాడ్ చేసుకుంటాను, లేదా నార్మల్ అలానే కాంచిన పాలు తాగేస్తాను. నాకు అలవాటు అయిపోయింది. ముందు షుగర్ వేసుకొని తాగేదాన్ని, బట్ ఇప్పుడు తాగట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి షుగర్ తినడం పెద్దగా నచ్చదు, అంటే స్వీట్స్ ఉన్నవి అలాంటివి, అంటే చాక్లెట్స్ తినడం కానీ స్వీట్స్ తినడం కానీ. సో ఇప్పుడు నేను షుగర్స్ కట్ చేసేసాను కాబట్టి నాకేం పెద్ద తేడా తెలియట్లేదు. చాలా మంచి పని చేశాను అని అనిపిస్తుంది. బట్ మీకు ఒకవేళ షుగర్స్ కానీ చాక్లెట్స్ తినడం కానీ చాలా ఇష్టం అంటే ఇది కొంచెం పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు మీకు. సో కొంచెం ఒక్కటేసారి కాకుండా కొంచెం కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి, మళ్ళీ మెల్లిమెల్లిగా మీకే అలవాటు అయిపోతుంది. అండ్ చాలామంది షుగర్ తినను నేనంటే షుగర్ అని అడుగుతూ ఉంటారు. షుగర్ ఏం కాదు, బట్ షుగర్ తినడం తగ్గిస్తే మన హెల్త్ అండ్ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇది మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు కూడా ఒకవేళ షుగర్స్ ఎక్కువ తీసుకుంటున్నారంటే మెల్లిమెల్లిగా తగ్గించడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకుండా తింటున్నాను. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి వాటర్ అనేది నేను ఖచ్చితంగా 3 లీటర్స్ అనేది డేకి తాగుతాను. సో వాటర్ మనం ఇలా 3 లీటర్స్ తీసుకోవడం వల్ల మన స్కిన్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ట్రస్ట్ మీ, మీరు కూడా 3 లీటర్స్, ఇప్పుడు ఎలాగో చాలా మందికి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, మేము మర్చిపోతూ ఉంటాము అని కమెంట్ చేస్తూ ఉంటారు. ఒక బాటిల్ మీ పక్కన పెట్టుకొని సమ్మర్ హాలిడేస్లో మనం చేసేది ఏమి ఉండదు కదా, అట్లీస్ట్ ఈ ఒక్క వర్క్ అయినా ఖచ్చితంగా చేయండి. రోజుకు ఒక 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకోండి, మీ హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఒక 1 మంత్ మీరు అలా అలవాటు చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది. 3 లీటర్స్ తాగకపోతే మీకు ఏదో ఒకలాగా అయిపోతుంది అనమాట. ఫోర్త్ రూల్ వచ్చేసి జంక్ ఫుడ్ అనేది తినడం చాలా తగ్గించేసాను, బట్ రీసెంట్గా తిన్నాను, 1 వీక్ బ్యాక్ బాగా తినేసాను. సో దానివల్ల నాకు పింపుల్స్ అనేవి వచ్చేవి స్టార్ట్ అయ్యాయి. సో మళ్ళీ జంక్ కట్ చేసి వాటర్ అండ్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో బేసిక్గా నేను ఈ 4 రూల్స్ ఫాలో అవుతాను అంతే, అంతకుమించి నేనేం ఫాలో అవ్వను. సో మీరు కూడా ఈ 4 రూల్స్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ నేను కెలాగ్స్ తినేస్తాను. లంచ్కి ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదు. లంచ్ చేసేటప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను తిన్న తర్వాత మా అక్క నాకు గార్లిక్ మ్యాగీ చేసి అని అడిగింది. సో తన కోసం గార్లిక్ మ్యాగీ చేస్తున్నాను. నేను ఎలాగో చేస్తాను కదా, మీరు షార్ట్స్లో అడిగారు, నేను ఇంతకుముందు ఒకసారి అప్లోడ్ చేసినప్పుడు. సో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మ్యాగీని తీసుకొని ఇలా నేను బాగా బాయిల్ చేసుకుంటాను. కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కూడా వేసుకోండి, సో దట్ ఏంటంటే మనకి స్టిక్కీనెస్ లేకుండా బాగా వస్తుంది మ్యాగీ. ఆ తర్వాత ఒక గంటిలాగా ఉంటుంది కదా, కొంచెం పెద్ద గంటి తీసుకొని ఇలా నేను గార్లిక్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని అలా ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాను. నార్మల్గా చాలామంది అలా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా గార్లిక్ వేసుకొని చేసుకుంటూ ఉంటారు. నాకు అలా నచ్చదు, ఎందుకంటే గార్లిక్ పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది మనం తిన్న తర్వాత, అలా రావడం నాకు ఇష్టం ఉండదు. సో ఇలా మనం బాయిల్ చేసుకున్నామంటే లేదా ఫ్రై చేసుకున్నామంటే ఆ స్మెల్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో తెల్ల నువ్వులు, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ కారం, మ్యాగీ మసాలా, ఇప్పుడు బాయిల్ చేసుకున్న గార్లిక్ అండ్ ఆయిల్ అంతా ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇలా ఒక పేస్ట్ లాగా చేసుకుంటాను. ఇప్పుడు ఈ పేస్ట్లోకి ఇంతకుముందు మనం బాయిల్ చేసుకున్నాం కదా మ్యాగీని, ఆ మ్యాగీని వేసుకొని మిక్స్ చేసుకొని కొరియాండర్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మ్యాగీ ట్రై చేసేటప్పుడు మీకు కూడా నచ్చుతుంది. కొంచెం చికెన్ లాగా అనిపిస్తుంది అనమాట, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అరౌండ్ 12:35 అలా అవుతుంది. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయాలన్న పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఇంట్లో సోయా ఉంది, సో మా అక్క వచ్చేసి సోయాతో ఏదో చేస్తా అనేది. ఏం చేస్తావు అక్క? ఏం చేస్తావు? మళ్ళీ ఎందుకులే చెప్పు. సోయా మటర్ పులావ్. వినపాలి, గట్టిగా చెప్పాలి. సోయా మటర్ పులావ్. సో సోయా మటర్ పులావ్ చేస్తుందంట. ఈరోజు నాకు లంచ్ నుంచి చేయడానికి గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లో నేను వచ్చేసి వీడియో షూట్ చాలా చేయాలి. ఒక హౌల్ చేయాలి, ఒక లాంగ్ వీడియో చేయాలి, 2 ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయాలి. అవన్నీ చేసేలోపు మా అక్క లంచ్ పూర్తి చేస్తుందేమో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ వర్క్ కూడా చాలా ఉంది. ఈరోజు నాకు వర్క్ చాలా ఉంది కాబట్టి మా అక్క లంచ్ చేస్తా అని చెప్పింది. సో ఆ సోయా మటర్ పులావ్ ఎలా చేస్తుందో రెసిపీ కూడా నేను చూపిస్తాను. అండ్ గివ్ అవే విన్నర్స్కి నేను గిఫ్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి పంపించాలి.
ఈ వీడియో పోస్ట్ చేసేలోపు వాళ్ళకి ఆల్మోస్ట్ ఆ పోస్ట్ కూడా చేరిపోయి ఉంటుంది వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్. అండ్ నేను వచ్చేసి ఈసారి గివ్ అవే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఫాలోవర్స్ అయితే రాలేదు. బట్ నేను 5 to 7 విన్నర్స్ అని చెప్పాను, కానీ 13 విన్నర్స్ దాకా అనౌన్స్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15K ఇద్దామా వద్దన డైలమాలో ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టినా నేను ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ అయితే రావు. బట్ 50Kకి ఆలోచించి చూద్దాము. అండ్ నేను మీరు అడిగిన ప్రతి కంటెంట్ నేను చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా నా నుంచి కంటెంట్ రికమెండేషన్స్ కానీ లేదా ఏదైనా సజెషన్స్ కానీ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ మీకు ఏదైనా టాపిక్ పైన వీడియోస్ కావాలంటే కూడా నేను తప్పకుండా ప్రతి కమెంట్ చదివి అవి నోట్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఆ రెసిపీని అనేది చూసేయండి, నేను ఆ లోపల వీడియోస్ అనేది చేసుకొని వచ్చేస్తాను. వీడియోస్ చేద్దామని చెప్పి కూర్చుంటే మా అక్క ఇవన్నీ కట్ చేసి అని చెప్పి సో ఇవన్నీ కట్ చేయించుకునేది నా దగ్గర. ఫస్ట్ ఇది ఎలా చేయాలంటే గీ వేసుకునింది మా అక్క కుక్కర్లోకి, నేను లోపల ఒక బిస్కెట్ లాగిద్దామని తింటున్నాను. సో గీ వేసుకొని స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆ తర్వాత టొమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకునింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి కర్డ్ వేసుకునింది, అందులోకి మళ్ళీ పసుపు కారం ఉప్పు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకునింది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకునింది అనమాట అన్ని. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నది కుక్కర్లోకి యాడ్ చేసుకుంటుంది. ఇది కొంచెం మనము ఒక 5 minutes లేదా 1 minute దాకా ఫ్రై చేసుకోవాలి ఆ కర్డ్ని. ఆ తర్వాత మనం బఠానీ సోయా అవన్నీ కూడా యాడ్ చేసి ఒక 1 to 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము రైస్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ తీసుకుంటారు కదా 1 glassకి 2 glass వాటర్ అలాగా, సో అలా తీసుకొని కుక్కర్ పెట్టేసుకోవడం అంతే. ఇంత సింపుల్గా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా ఆ రోజు చాలా బాగా వచ్చింది. కారం కొంచెం ఎక్కువ అయింది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా సండే లేదా సాటర్డే అలాంటి టైంలో. సో టీవీ చూస్తూ నేను అక్క జోక్స్ చెప్పుకుంటూ ఆ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత నేను షాప్కి వెళ్ళొచ్చాను, సో అందుకే టీ షర్ట్ చేంజ్ చేసుకున్నాను. అది చాలా లూజ్గా ఉన్నింది. వచ్చిన తర్వాత నాకు కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటే మకానాతో ఒక చాట్ లాగా చేశాను అనమాట స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్కి. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను, ఆ తర్వాత టమాటో కొరియాండర్ అండ్ లెమన్ హాఫ్ ఉంటే సరిపోతుంది మా ఇద్దరికి కాబట్టి. సో హాఫ్ లెమన్ సరిపోతుంది. మీరు తీసుకున్న దాన్ని బట్టి మీకు ఆల్మోస్ట్ ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా తీసుకోవాలని చెప్పి. నేనంటే వంటకు కొత్త, సో ఇలా ఆనియన్స్ అండ్ టొమాటోస్ అన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఎక్కువే కట్ చేసుకున్నాను బట్ నైట్కి అది అడ్జస్ట్ అయిపోయింది. అండ్ కుకుంబర్ని కూడా మీరు కట్ చేసి పెట్టుకోండి. సో ఆ చాట్లోకి ఇవి మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం మనకి కడుపు కూడా నిండినట్టు ఉంటుంది. ఉత్త మకానా మాత్రమే తింటే అంతగా కడుపు నిండదు, ఇవన్నీ మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ని పెట్టుకొని అందులో మనము గీని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మకానాని వేసుకొని ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నది పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని మళ్ళీ గీని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కారం ఉప్పు పసుపు ఈ 3 వేసుకొని మకానాకి బాగా కారం ఉప్పు కలిసేలాగా కాసేపు బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ టైం మనం మకానాన్ని ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు అది కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి, లేదంటే బాగుండదు. ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత ఆనియన్స్ టొమాటో ఇవన్నీ యాడ్ చేసుకోండి, కుకుంబర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లెమన్ని స్క్వీజ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మకానా మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఇవన్నీ కొంచెం మెత్తగా చాలా యమ్మీగా ఉంటుంది. మీ ఫ్యామిలీతో మీరు కూడా ఒకసారి ఈవినింగ్ స్నాక్స్లా ఇలా ట్రై చేయండి.
మకానా మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారంటే ఈ ఫుడ్‌ని ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నైట్ చేసుకోవడానికి నాకు టైం లేదు, అక్కకి టైం లేదు. సో, అక్క వెళ్ళి బయట చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొనొచ్చింది. అదైతే తినేసాము డిన్నర్‌కి. సో ఈవినింగ్ అవుతోంది. 8:30 అలా అవుతుంది. ఇప్పుడే వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 3 వీడియోస్ దాకా షూట్ చేశాను. ఒక వీడియో అవుట్‌పుట్ అయితే నాకు సరిగ్గా నచ్చలేదు. సో మళ్ళీ రేపు రీషూట్ చేయాలి. ఇప్పుడు నైట్ డిన్నర్‌కి వచ్చేసి రోటీ తెచ్చుకున్నాము. సో రోటీ కదా, ఇప్పుడు నైట్ డిన్నర్కి వచ్చేసి మేము చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తినబోతున్నాము. రోటీ అనుకున్నాను కానీ మా అక్క చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చింది. సో ఇక అది తినేస్తే నా డే అనేది ఎండ్ అవుతుంది. సో మోస్ట్లీ నేను తినే ఫుడ్ ఇలానే ఉంటుంది డే మొత్తానికి. నా ఇయర్ రింగ్స్, నా హెయిర్ స్టైల్, నా టీ షర్ట్ చాలా అవతారంగా ఉన్నాను కదా, అప్పుడే వీడియో చేసేసి చాలా టయర్డ్ అయిపోయాను. సో ఏం మేకప్ కూడా రిమూవ్ చేయకుండా అలానే తింటున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోలో. మీకు ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ కమెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి. నేను తప్పకుండా వీడియోస్ అనేది చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.